12వ అధ్యాయం భగవత్ సేవ విధానాలు. శాస్త్ర గ్రంథాల శ్రవణము. శ్రీల రూప గోస్వామి అభిప్రాయమును అనుసరించి భక్తియుక్త సేవ పురోగతికి తోడ్పడు ఏ గ్రంథమైనను వేదశాస్త్రములుగానే పరిగణింపబడవలెను. రూపగోస్వామి ఏం చెప్తున్నారు భక్తి రసామృత సింధువులు అంటే, మన భక్తికి ఉపయోగపడేవి అంటే ముఖ్యంగా భక్తి పురోగతికి ఉపయోగపడే ఏ గ్రంథమైనా కూడా వేదశాస్త్రంగానే పరిగణించాలి. అంటే మనం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మనకు తెలుసు, కానీ ఉదాహరణకి మనం ఉపదేశామృతం అనే ఒక పుస్తకం ఉంది. అది నిజానికి పూర్వం అంటే వేదాల్లోంచి లేదు, నేరుగా వేదాలు కాదు, మన ఆచార్యులు రాశారనమాట. అంటే వాచ్యోవేగం ఈ విధంగా. కానీ ఇక్కడ అది మన భక్తికి భక్తిలో పురోగతికి ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా వేదంగానే మనం పరిగణించాలి అనేది ఇక్కడ రూపగోస్వామి చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా భక్తి రసామృత సింధు మనం చదివే ఈ గ్రంథం కూడా, ఇంకా ఆచార్యులు అనేక గ్రంథాలు రాశారు. అవన్నీ కూడా నేరుగా వేదాలు కాకపోయినా వాళ్ళు ఎలా రాశారు, వేదాల మీద ఆధారపడే రాశారు, కానీ వాళ్ళు సొంతగా ఏం చెప్పలేదు కదా. కాబట్టి అందుకని వాటిని కూడా వేదాలుగానే పరిగణించాలి, వేదశాస్త్రాలు కానీ. శ్రీ మధ్వాచార్యుల వారు కూడా మూల రామాయణము, మహాభారతము, పురాణములు, ఉపనిషత్తులు, వేదాంత సూత్రములు ఇంకను అట్టి శాస్త్ర రచనలను అనుసరించి రచింపబడినవన్నీ స్మృతి శాస్త్రములుగానే పరిగణించిరి. మధ్వాచార్య కూడా ఏం చేశారు, ఇక్కడ వేదాలు ఇవన్నీ రామాయణం, మహాభారతం వాటిని వాటిపై ఆధారపడి రాసిన ఇతర గ్రంథాలు కూడా స్మృతి శాస్త్రాలుగానే పరిగణించారంట. అంటే ఇప్పుడు నవీన కాలంలో ఎవరైనా రాసి ఉండొచ్చు పూర్వ గ్రంథాలను ఆధారంగా చేసుకొని, కానీ అవి కూడా స్మృతిగానే పరిగణించారు మధ్వాచార్య. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఉందో వేదశాస్త్రాల శ్రవణం, ఇది చాలా చాలా ముఖ్యం. ప్రభుపాద కూడా చెప్తారు చాలాసార్లు, మీరు నిజంగా నన్ను అర్థం చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, ఏం చెప్తారు ప్రభుపాద, నా పుస్తకాలు చదవాలి. ప్రభుపాద ఏమంటారంటే, నా ప్రవచనాలు వినమని చెప్పలేదు ప్రభుపాద, నా పుస్తకాలు చదవండి అని చెప్పారు. అఫ్కోర్స్ మనకి ప్రభుపాద ఆడియో అంటే ఆయన వాణి రికార్డ్ చేయడం వల్ల అందుబాటులో ఉంది, వినొచ్చు, అది తప్పేం కాదు. కానీ దానికంటే ముఖ్యమైనది ఆయన రాసిన పుస్తకాలు. ఎందుకంటే ఆయన శ్రద్ధ వహించి జనాలు ఏం తెలుసుకోవాలి, ఏం చదవాలి అనేది పుస్తకాల్లో రాసి పెట్టారు. కాబట్టి అవి చదవాలి, అది చాలా ముఖ్యం అనమాట. కానీ దౌర్భాగ్యం, దురదృష్టం, ఇంకేదైనా అనుకోవచ్చు, ఏంటంటే చాలామంది కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్న వాళ్ళే, చాలామంది దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా చదవరు, సమయాన్ని దానికి ఇవ్వరు. అదేమంటే ఎవరైనా అడిగితే, ఎక్కడ ప్రభు మాకు సమయం దొరకట్లేదు. దొరకడం అనేది సమస్య కాదు ఇక్కడ. సమయం అందరికీ 24 గంటలే, కానీ శ్రద్ధ లేదు, ఇది సమాధానం. వాడికి శ్రద్ధ లేదనమాట. వాడికి డబ్బు మీద, ఇంద్రియ భోగం మీద ఉన్న శ్రద్ధ ప్రభుపాద గ్రంథాల మీద, వాటిని వినడం, చదవడం మీద లేదు. స్కంద పురాణంలో ఒక వాక్య ఇట్లు కలదు, ప్రియమైన నారద, నిత్యము వైష్ణవుల భక్తియుక్త సేవా సాధన విధానమును వివరించడి సాహిత్యమును పఠించుటలో నిరంతరము నెలకొన్నట్టి వ్యక్తి మానవ సమాజంలో ఎల్లప్పుడూ స్తుతించబడును. కాబట్టి ఎవరైతే భక్తికి సంబంధించిన గ్రంథాలు ప్రతిరోజు చదువుతూ ఉంటారో వాళ్ళు మానవ సమాజంలో స్తుతించబడుతుంటే గొప్పవాళ్ళుగా స్తుతించబడుతూ ఉంటారు అని నారదుడికి కృష్ణుడు చెప్తున్నాడు. నిస్సందేహముగా శ్రీకృష్ణ భగవానుడు అతడి చేత ప్రీతి చెందును. ఎవరైతే నిరంతరం ఈ భక్తికి సంబంధించిన గ్రంథాలు చదువుతూ ఉంటారో వాళ్ళు కృష్ణుడికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు, కృష్ణుడికి ఆనందాన్ని కలిగిస్తారు. గొప్ప జాగరూకతతో అట్టి సారస్వతమును అంటే ఈ గ్రంథాలని తన గృహమును ఉంచుకొని భక్తి శ్రద్ధలతో వాటికి ప్రణామములను అర్పించి వ్యక్తి సమస్త పాపఫలముల నుండి విముక్తుడై చివరకు దేవతలకు కూడా ఆరాధ్యుడగును. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే శ్రద్ధగా ఈ పుస్తకాలన్నీ ఉంచుకొని వాటికి ప్రణామాలు అర్పిస్తారో అటువంటి వాడి పాప ఫలాలు పోతాయంట. ఇంకా దేవతలకు కూడా వాడు ఆరాధ్యుడు. అంటే ఇక్కడ ఇదే కాదు, చాలా చోట్ల మన ఉదాహరణకి మాయాపూర్ లేదా బృందావనం వెళ్ళండి, బృందావనం వెళ్తే వాడు వైకుంఠం వెళ్ళిపోతాడు, లేదా ద్వారకని దర్శిస్తే వాడికి పాపాలన్నీ తొలగిపోతాయి. ఇలాగా అదే పూరి ధామంలో ఒకరోజు ప్రసాదం ఒక్కసారి తీసుకున్నా వాడి వైకుంఠ ప్రాప్తి, ఇలా చాలా మనం వింటూ ఉంటాం. అంటే దాని అర్థం అది చేస్తే మనకు అది వెంటనే వస్తుందని కాదు. ఇక్కడ మనం అది గమనించాలి. ఏంటంటే ఆ ధామాలకి, ఆ ప్రదేశాలకి, ఆ ప్రసాదానికి, వాటికి అంత శక్తి ఉంది అని. అంటే మనల్ని
అవి ఎంత ఉద్ధరించగలవంటే ఉదాహరణకి బృందావనం మనల్ని గోలోకానికి తీసుకెళ్ళగలిగే శక్తి ఉంది బృందావన ధామానికి, భగవంతుడి నామానికి, లేదా కృష్ణుడి ప్రసాదానికి పూరిలో ఎంత శక్తి ఉంది ఆ ప్రసాదానికంటే మనల్ని వైకుంఠానికి తీసుకెళ్ళగలిగే శక్తి ఉంది. కానీ అది తిన వెంటనే మనం వైకుంఠం వెళ్ళం, కానీ శక్తి ఉంది. ఉదాహరణకి నేను తలుచుకుంటే చాలామంది మనం అంటుంటాం కదా, నేను తలుచుకుంటే వాడిని కొట్టేస్తాను చంపేస్తానని. కానీ వీడు తలుచుకోడు కదా, నిజంగా తలుచుకొని చేస్తే చంపేయచ్చేమో, కానీ వాడు చేయడు. అలాగే మనకు కూడా ధామాలు ఇవన్నీ ఏంటంటే వెంటనే మనల్ని పంపించేయవు, ఎందుకంటే మనకు ఆ కోరిక లేదు కదా హృదయంలో. కానీ ధామానికి, నామానికి, ప్రసాదానికి శక్తి ఎంత ఉంది? మనల్ని పంపించగల శక్తి ఉంది. ఇక్కడ అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళు ఏంటి, దేవతలకు కూడా ఆరాధ్యుడు అవుతాడు. నారదమునికి ఇంకను ఇట్లు తెలుపబడింది. నా ప్రియమైన నారద, ఎవరు వైష్ణవ సాహిత్య రచనను చేస్తూ అట్టి సాహిత్యమును తన గృహమున పదిలపరుచుకున్నట్టి వ్యక్తి గృహములో నారాయణుడు నివాసము ఉండును. ఎవరైతే సాహిత్యం అంటే గ్రంథాలు రాస్తారో, భక్తికి సంబంధించిన గ్రంథాలు రాస్తూ ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారో వాళ్ళ ఇంట్లో నారాయణుడు ఉంటాడంట నేరుగా. అంటే ఇక్కడ ఇదంతా కూడా ఏంటి, మళ్ళీ అదే చెప్తున్నాను ఏంటి, వాటి యొక్క శక్తి అంతటిది అనేది చెప్తున్నాం. అంతేగాని నిజంగా ఒక పుస్తకాలు రాస్తున్నాడు ఒక భక్తుడు అంటే వాళ్ళ ఇంట్లో నారాయణుడు ఉంటాడు, మనం వెళ్ళి ఎతికితే దొరుకుతాడు అని కాదు. అంతే కదా, ఎందుకంటే మనం అలా తీసుకోకూడదు. అంటే నారాయణుడు నిజంగా ఉంటాడు అంటే అంత శక్తి ఉంది అతనికి, నారాయణుడు కావాలంటే వచ్చి కనపడతాడు కూడా అతనికి, అది అక్కడ. శ్రీమద్ భాగవతంలో 12వ స్కందం 13వ అధ్యాయం 15లో ఇట్లు తెలుపబడింది. సమస్త వైదిక సాహిత్య సారము శ్రీమద్ భాగవతం. ఏదో విధముగా శ్రీమద్ భాగవత పఠనం పట్ల ఆసక్తిని ఏర్పరచుకునే వ్యక్తికి ఇతర సాహిత్య పఠనము పట్ల ఆసక్తి ఉండదు. అనగా శ్రీమద్ భాగవత పఠనపు దివ్యానందమును చవిచూచిన వ్యక్తికి ఇతర భౌతిక రచనలు తృప్తిని కలిగించవు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏంటి, నిత్యం భాగవత సేవ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరికైతే భాగవతం చదవడంలో వినడంలో శ్రద్ధ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి జరిగేది ఏంటంటే, ఇక భక్తికి సంబంధం లేని గ్రంథాలు మిగతా చాలా ఉపనిషత్తులు, పురాణాలు, ఉదాహరణకి శివపురాణం, లింగ పురాణం, అందులో స్టోరీలు, లేదా శక్తికి దుర్గకి సంబంధించిన లీలలు, దుర్గ అంటే అమ్మవారికి సంబంధించినవి, శక్తి లేదా వినాయకుడు గాణాపాత్యం, వినాయకుడిని పూజించడం, ఇవన్నీ వాటికి సంబంధించిన కథల పట్ల ఆసక్తి, అవి చదవాలనే ఉత్సాహం, అవి వినాలని మాత్రం అతనికి ఉండదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో భగవంతుడి కృష్ణుడి గురించి విని వాడికి ఆసక్తి వచ్చి సంసారం పట్ల వైరాగ్యం వచ్చేసిన వాడికి ఇక మిగతా ఏవి రుచించవంట. ఇంకా ఎంతగా తయారవుతాడంటే భౌతిక విషయాలు ఏవి కూడా, సంసారం, తన కుటుంబం, ఇవి కూడా అతనికి ఏమీ చేయాలని అనిపించదంట. కుటుంబ విషయాలు కూడా పట్టవంట. ఎవరికైతే భాగవతం శ్రవణం పఠనంలో రుచి వస్తుందో అటువంటి వాళ్ళకంట. అది చాలా కష్టం అన్నమాట. అందుకే చూడవచ్చు మనం కొంతమంది భక్తులు భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, ఇది భక్తికి సంబంధించిన గ్రంథాలే మళ్ళీ చదువుకుంటూ ఉంటారు. ఇంక మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి ఒక సంతృప్తి వచ్చేస్తుంది అనమాట ఇవి చదవడంలో, ఇవి వినడంలో, భగవన్ నామం చేయడంలో. మధురాపుర నివాసం అంటే ధామంలో నివాసం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇప్పటివరకు శాస్త్ర గ్రంథాలు చదవడం గురించి, ఇది చాలా ముఖ్యం అనమాట. శాస్త్ర గ్రంథాలు చదవడం ఎంత ముఖ్యం అంటే, మనం భక్తి చక్కగా తత్వపరంగా పద్ధతిలో చేయాలంటే ఖచ్చితంగా శాస్త్రం చదవడం లేదా శాస్త్రం వినడం ఉండాల్సిందే. అలా లేకపోతే ఏమైందంటే భావుకులుగా తయారవుతాం. ఏదో సెంటిమెంట్లుగా, ఏదో మంచిది కదా జపం చేస్తున్నాం, బాగుంది కదా జపం చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు, నాకు ఆ ప్రభు చెప్పారు కాబట్టి నేను హరినామం చేస్తున్నాను, ఈ ప్రభు ఉండడం వల్లే నేను ఉద్యమంలో ఉన్నాను, ఆ ప్రభు లేకపోతే నేను కూడా ఉండను. ఇదంతా మెంటల్ అనమాట. మెంటలే, వీళ్ళందరూ మెంటల్ వాళ్ళే. ఎందుకని, వాళ్ళకి ఒక తత్వపరమైన ఆధారం లేదు. ఎవడో చెప్తే చేస్తున్నాడు, వాడు నచ్చినోడు ఎవడో ఉంటే ఉంటున్నాడు. అంటే అతను భక్తిలోంచి వెళ్ళిపోతే నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఇదేం భక్తి అంటే, ఏ అవగాహనతో చేస్తున్నావు నువ్వు కృష్ణుడి కోసం కాదు కదా చేసేది, ఏదో పక్కనోడు ఉన్నాడు కాబట్టి చూసి చేస్తున్నావు. అంటే ఏంటంటే ఇదంతా మెంటల్, అంటే సెంటిమెంటల్ భక్తి, భావుకత. కాబట్టి అది ఉండకూడదంటే ఖచ్చితంగా శాస్త్రాల యొక్క శ్రవణం అనేది ఉండాలి. ఇక ఇప్పుడు మధురాపుర నివాసం. మధురాపుర నివాసమును ప్రశంసించు వాక్య ఒకటి ఆది వరాహ పురాణంలో కనిపించును. అందులో వరాహస్వామి భూలోకవాసులతో ఇట్లు తెలుపును. మధుర కాకుండా ఇతర ప్రదేశముల వైపునకు ఆకర్షింపబడు వ్యక్తి నిశ్చయముగా మాయాశక్తికి వశుడగును. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఆది భూలోకంలో ఉండేవాళ్ళు ఆది వరాహ పురాణంలో వరాహస్వామి చెప్తున్నా అంటే ఏంటి, మధుర ధామం అంటే కృష్ణుడు ఉన్నది. లేదా ఆ విషయానికి వస్తే విష్ణువు యొక్క ధామాలు ఏవైనా, అది తిరుపతి లేదా ఇంకా ద్వారక,
పూరి ఇట్లాంటి ధామాలు వాటి పట్ల కాకుండా ఇతర దేని పట్ల అయినా ఒక వ్యక్తి ఆకర్షింపబడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? అతడు మాయ చేత ఆకర్షింపబడ్డాడని అర్థం. ఉదాహరణకి చాలామంది దేనికి ఆకర్షింపబడతారంటే స్వర్గానికి. స్వర్గస్థులు అయ్యారు, స్వర్గానికి వెళ్ళాలంటే ఇష్టంగా ఉంటుంది అంటే వాళ్ళు మాయాగ్రస్తులు అయ్యారు, వాళ్ళు మాయ చేత ఆకర్షింపబడ్డారు. ఎందుకని స్వర్గంలో ఏముంటాయి? భోగాలే ఉంటాయి, అంతేగాని అక్కడ భక్తి ఏమి ఉండదు, భాగవత శ్రవణం రోజు అక్కడ ఏం జరగదు. స్వర్గంలో రంభ ఉరుసులు, నృత్యాలు, భోగాలు, సోమరసం తాగడం, ఇలా అంటే సుఖాన్ని అనుభవించడం, ఇంద్రియ భోగాన్ని అనుభవించేది ఉంటుంది. కానీ అక్కడ అశుద్ధ భక్తి చేస్తూ రోజు శ్రీమద్ భాగవతం క్లాసులు, ప్రవచనాలు ఉండవు అక్కడ స్వర్గంలో. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే జరగవచ్చేమో, ఎప్పుడైనా ఒకసారి ఊరికే విష్ణుని స్మరించుకుంటూ లేదా ఉత్సవం లాంటిది ఏదైనా జరుపుకుంటే అప్పుడప్పుడు జరగవచ్చు, కానీ రోజు ఉండవాడ. కాబట్టి భగవంతుడి ధామాలకు కాకుండా వేటికైనా ఆసక్తుడయి ఆకర్షింపబడితే వాడు ఖచ్చితంగా మాయ చేత ఆకర్షింపబడ్డాడు. బ్రహ్మాండ పురాణంలోని త్రిలోకములలో గల పుణ్యక్షేత్రములను దర్శించడం ద్వారా కలుగు ఫలితము కేవలం మధురాపురిలోని పవిత్ర నేలను తాగుట ద్వారా కలుగును. మళ్ళీ అదే ఇక్కడ ఇందాక చెప్పిందే గుర్తు చేసుకోవాలి. ఏంటి? మధురాపురంలో ఉన్న నేలకి ఎంత శక్తి ఉందంటే అన్ని ధామాలని చూసినటువంటి పుణ్యాన్ని మధురలో ఉన్న నేల మనకి ఇవ్వగలదు, కానీ మనకి ఇవ్వదు. అది మధురలో ఉన్న నేల అది ఇవ్వదు. మనం వెళ్తే ఏది మధురలో ఉన్న నేల అన్ని ధామాలను చేసిన పుణ్యాన్ని మనకి ఇవ్వదు, కానీ ఇవ్వాలనుకుంటే ఆ నేలకు ఆ శక్తి ఉంది. అది ఇక్కడ పాయింట్. కాబట్టి మనం అనుకోకూడదు మనం మధుర వెళ్తే అన్ని ధామాలకు వెళ్ళినట్టే, అన్ని పుణ్యం నాకు వచ్చేసింది, రాలేదు. అందుకే కదా మనిషి మారట్లేదు. కారణం ఏంటంటే వాడికి అది రాదు, ఆ పుణ్యం రాదు కూడా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే నీకు ఆ ఉద్దేశం లేదు కదా. ఊరికే వెళ్ళి నేను ఊరికి పుణ్యం పొందేస్తానంటే కుదరదు. నీకు ఆ పుణ్యం చేయడానికి కావలసినటువంటి లక్షణాలు, గుణాలు నీలో ఉండి అప్పుడు వెళ్తే అప్పుడు వస్తుంది. ఆ గుణాలు అవన్నీ ఉంటే ఏమవుతుంది? నిజంగా పుణ్యం అంటే ఇచ్చే గుణం, దానం చేయడం, లేదా ఇతరులను హింసించకుండా ఉండడం, నిజాయితీగా ఉండడం, సత్యాన్ని ఇవన్నీ గుణాలు ఉంటాయి కదా నిజంగా దానం ఇచ్చేవాడికి. అంతేగాని అన్ని అవలక్షణాలు ఉంచుకొని కేవలం నేను అన్నిటి పుణ్యాన్ని పొందుతాను కాబట్టి నేను ద్వారకా వెళ్ళేసి లేదా మధుర ధామాన్ని వెళ్ళేసి అక్కడ పొరలాడి ఒక అరగంట పొరలాడి, ఇప్పుడు కూడా మనం చూడవచ్చు కదా రమణ్ రేతి అని బృందావనంలో కూడా కొంతమంది పొరలాడుతుంటారు ఆ మట్టిలో. కృష్ణుడు ఇక్కడ తిరిగాడు కాబట్టి నేను కూడా తిరిగితే నాకు కూడా మంచి పుణ్యం వస్తుంది లేదా భక్తి వస్తుంది, ఇంకేదైనా వస్తుంది అని అనుకోవచ్చు. కానీ అది రావడానికి కావాల్సిన లక్షణాలు కూడా మనం పెంపొందించుకోవాలి. భక్తి రావాలంటే మనం తపస్సు చేయాలి, భక్తులకు సేవ చేయాలి, శ్రవణం చేయాలి కదా శాస్త్రం. కానీ శాస్త్రాలు శ్రవణం చేయడు, అక్కడికి వెళ్ళి బొర్లాడతాడు అనమాట. ఎందులో? ఆ మట్టిలో. ఏం భక్తి వస్తుంది? రాదు. జపం కూడా ఎక్కువేం చేయడు, ఏదో కాసేపు చేసి కీర్తనలో హరిబోల్ అని ఎగురుతాడు, వచ్చి ప్రసాదం తిని పడుకుంటాడు. వెళ్ళి రమణ రేతి అని లేదా ఇంకా యమునా నదిలో ఈత కొట్టడం, లేదా రాధాకుండంలో వెళ్ళి ఈత కొట్టడం, లేదా స్నానాలు చేసేస్తే రాధారాణి కృప, ఇలా ఏం రాదు. రాధాకుండానికి శక్తి ఉంది, జీవుణ్ణి భగవద్ధామం పంపించగల శక్తి రాధాకుండానికి, రమణ రేతికి, మధుర ధామానికి, మధుర నేలకి, అన్నిటికీ శక్తి ఉంది. కానీ అది మనకి ఇవ్వదు. ఎందుకని? మనం దానికి అర్హత లేదు కాబట్టి. మనం దానికి అర్హులం అవ్వాలి కదా, మనలో ఆ కోరిక ఉండాలి కదా, అప్పుడు వస్తాయి అవన్నీ. కేవలం మధురాపుర నేలను తాగుట ద్వారా లేక అంటే మధురాపురానికి సంబంధించిన నేలను గురించి తాగడం కానీ లేక ఆ నేల శ్రవణ, స్మరణ, కీర్తన, వాంఛ, దర్శన, స్పర్శనల ద్వారా ఒక వ్యక్తి సర్వాభీష్టములను సాధించగలడని అనేక శాస్త్రములు తెలుపుతుంది. కాబట్టి అది చేయడం ద్వారా ఒక వ్యక్తి అన్ని అభీష్టాలు నెరవేరుతాయి. అంటే ఏంటి? ఆ నేలకి అన్ని అభీష్టాలు, అందరి కోరికలను తీర్చగలిగే శక్తి ఉంది. కానీ మనకు జరగదు అది. ఎందుకని? మనం దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే అప్పుడు మనకు కూడా జరిగిద్ది. ఇప్పుడు మధుర నేలకి వెళ్ళి తాకి మనం గోలోకం వెళ్ళాలని కోరికతోటి భక్తులకు సేవ చేస్తూ అన్నీ భగవంతుడికి సమర్పిస్తే మనం కూడా వెళ్ళిపోతాం. కానీ అలా కాకుండా కేవలం తాకేసి నేను వెళ్ళిపోవాలి, కానీ నాకు భార్య బిడ్డలు ఉండాలి, ధనం ఉండాలి, అన్నీ నాకే ఉండాలి, కానీ నేను మరణించగానే గోలోకం వెళ్ళిపోవాలంటే జరగదు. ఇక ఇది ధామవాసం కూడా చాలా ముఖ్యం. అయితే మరి ధామవాసం గురించి ఎవరికైనా ప్రశ్న రావచ్చు. ఏంటది అంటే, మరి మనం ఇప్పుడు అందరం ధామాల్లో లేము, మరి ధామాల్లో ఉండాలంటే ఇల్లు వాకిలి వదిలేసి ధామంలో ఇల్లు ఉండాలా, ఎప్పుడు ఉండాలి, ఏంటి అని అంటే, మనం సాధారణంగా సంసారం ఉన్నంతసేపు ఎక్కడుంటే అక్కడ ఉంటాం.
చివరి దశలో వెళ్ళి కావాలంటే మనకు అనుకూలం ఉంటే ధామాల్లో ఉండొచ్చు, అనుకూలంగా ఉంటే అక్కడ ఇల్లు లేదా అద్దెకి తీసుకుని ఇంకేదో. అయితే ధామంలో ఉండడం అది ఒక రకం. రెండో రకంగా కూడా ధామంలో ఉండొచ్చు. ఏంటంటే మన చైతన్యం ఎప్పుడు మనసులో నిరంతరం ద్వారకా, మాయాపూర్ ఇట్లా ధామాల గురించి ఆలోచిస్తే మనం ఎక్కడ ఏ భూమి మీద ఏ ప్రదేశంలో ఉన్నా మనం ఉన్నది ధామంలోనే. ఎందుకని మన మనసు ధామంలో ఉంటాయి. కాబట్టి ధామంలో ఉండడం నేరుగా అంటే భౌతికంగా ఉండడం ఒకటి, లేదా ఆధ్యాత్మికంగా అంటే మన మనస్సులో ఎప్పుడు ధామం గురించి ఆలోచిస్తే అది కూడా ధామవాసమే అవుతుంది. కాబట్టి ఇలా ఏ విధంగా అయినా ధామవాసంలో ఉండొచ్చు, మన శక్తిని బట్టి, మన స్థాయిని బట్టి. అంతేగాని నేరుగా అందరూ వెళ్ళి ధామంలో కూర్చోవాలని ఏం లేదు. నిజంగా అందరూ వెళ్ళి ధామంలో కూర్చుంటే ప్రచారం ఎవరు చేస్తారు? ప్రపంచంలో జనులందరూ కృష్ణ చైతన్యం గురించి ఎవరు తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు? మరి ప్రభుపాదే ధామంలో అంటే బృందావనంలో దామోదర మందిరంలో ప్రభుపాదకి గది ఉంది, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఏమి వెళ్ళమనలేదు ప్రభుపాదని. కానీ ప్రభుపాదే స్వయంగా వెళ్ళారు. ఎందుకని? ప్రచారం కోసం. అది కాబట్టి అందుకే ప్రభుపాద ఎప్పుడు చెప్తారంటే మొదట ప్రచారం, తర్వాత పూర్తిగా సమాధి లీటర్. ఫస్ట్ ప్రీచ్ సమాధి లీటర్ అంటారు అనమాట. సమాధిలో అంటే ఏంటి? కూర్చొని భజన చేస్తూ ధామంలో ఉండేది. ఆ సమాధి ఎప్పుడు మనలోని రజోగుణ తమో గుణాలు బయటికి వెళ్తే సమాధిలో ఉండగలం. కాబట్టి ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తి చాలామంది ఏమనుకుంటారంటే నేను వెళ్ళి ధామంలో కూర్చొని జపం కీర్తన చేస్తాను బాగుంటుందని. కానీ అది వల్ల కాని పని. కొత్తగా వచ్చినవాడు వృందావనం, మాయాపూర్, పూరి లాంటి ధామాల్లోకి వెళ్ళి కూర్చొని జపం చేయలేడు. ఎందుకంటే అంతటి సత్వగుణం వాడిలో లేదు. కాబట్టి ఏంటంటే మొదట మనం భక్తులతో సాంగత్యంలో ఉండి సేవ చేయడం, ప్రచారం, సాధన ఇక్కడ చేస్తూ క్రమక్రమంగా సత్వగుణాన్ని పెంచుకున్నప్పుడు అప్పుడు ధామానికి మన శక్తి ఉంటే వెళ్ళొచ్చు. లేదంటే మన మనసులోనే ధామం గురించి ప్రతిరోజు ఆలోచించుకున్నా కూడా అది కూడా ధామవాసం. ఇక భక్తుల సేవ, భక్తులకి సేవ చేయడం ఇది చాలా ముఖ్యం అనమాట. ఇది భక్తులకు సేవ ఎంత ముఖ్యం అంటే భక్తుల సేవ కృష్ణుడి సేవ కంటే కూడా ముఖ్యం. ఏంటంటే భక్తులకు సేవ. వైష్ణవులు లేదా భగవద్భక్తుల సేవను ప్రశంసించు చక్కటి శ్లోకం ఒకటి పద్మపురాణంలో కనిపించును. అందులో పరమశివుడు పార్వతితో ఇట్లు తెలిపెను. ప్రియమైన పార్వతి, వివిధ రకాల ఆరాధన పద్ధతులు కలవు. ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి త్వదీయానాం సమర్చనం అని మనకి శ్లోకం చాలామంది భక్తులకు తెలిసింది. మరియు అట్టి విధానంలో పరమ పురుషుని ఆరాధన అత్యున్నతమైనదిగా భావించబడును. ఏమైనాను భగవంతుని ఆరాధన కంటేను భగవద్భక్తుల ఆరాధన అత్యున్నతమైనది. కాబట్టి కృష్ణుడి కంటే కూడా కృష్ణుడి యొక్క భక్తుల్ని ఆరాధించడం, సేవించడం చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఉదాహరణకి మనం విగ్రహానికి సేవ చేస్తే కృష్ణుడు స్పందించడు కదా. మనం తప్పు చేస్తున్నాం, రైట్ చేసినా కూడా మెల్లకుండా ఉంటాడు. ఎందుకని? నిజంగా కృష్ణుడే మాట్లాడడం మొదలు పెడితే మనం ఏం చేయలేము. ఎందుకంటే కృష్ణుని సంతృప్తి పరచలేదు మన సేవ. కాబట్టి మనం ఏం చేస్తున్నా సైలెంట్గా ఉండడం, సరే ఏదో చేసుకొని అని. కానీ భక్తులు అలా కాదు కదా. మనం ఏం చేస్తే మనం తప్పు చేస్తే సరిదిద్దుతారు, చెబుతారు, మనకి నేర్పిస్తారు, మనల్ని మందలిస్తారు, మనల్ని ఉద్ధరిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏది మనం వాళ్ళకి సేవ చేస్తే మనకి వాళ్ళు ప్రతిగా ఏంటి? మనల్ని ఆధ్యాత్మికంగా ఉద్ధరిస్తారు. ఇటీ మరొక శ్లోకం శ్రీమద్ భాగవతంలో కూడా 3వ స్కందం 7వ అధ్యాయం 19లో ఉంది. ఏంటి? నేను భగవద్భక్తుల శ్రద్ధాళుడైన దాసాను దాసుడు నగుదును గాక. ఎందుకనగా వారిని సేవించుట ద్వారా నేను దేవాదేవుని పాదార విందములకు శుద్ధమైన భక్తియుక్త సేవ చేసిన వాడు నగుదును. భక్తుల సేవ భౌతిక యాతనలన్నింటినీ తొలగించి దేవాదేవుని పట్ల గాఢమైన భగవద్భక్తి భావమును పెంపొందించును. కాబట్టి భక్తుల సేవ ఎంత గొప్పది! ఈ భౌతిక సంసారంలో దుఃఖాలు మర్చిపోతాం. ఇంకా కృష్ణుడి పట్ల గాఢమైన అనురాగం, ప్రేమ, ఆసక్తి, భగవన్ నామం పట్ల ఆసక్తి కూడా వస్తుంది. ఎప్పుడు? భక్తులకి సేవ చేసి. ఎటువంటి భక్తులకి? మనకంటే బాగా ఉన్నతి పొందిన భక్తులకి, కృష్ణుడి నామం పట్ల ఆసక్తి ఉన్న భక్తులకి, జీవితాన్ని భగవత్ సేవకు అంకితం చేసిన భక్తులకి సేవ చేయాలి. అంతేగాని భక్తుల సేవ అనగానే ఏదో ఈ మధ్య కొత్తగా తయారైన భక్తులకు కూడా మనం అఫ్కోర్స్ అలా అని అందరికీ సేవ చేయాలి. భక్తులు అన్ని స్థాయిల్లో ఉన్న భక్తులకి సేవ చేయాలి. కానీ ప్రధానంగా ఎవరికి చేయాలి? ఉన్నతి పొందిన భక్తులకి ఖచ్చితంగా చేయాలి. వాళ్ళకి ఏం అవసరం అనేది మనం అడగాలి, తెలుసుకోవాలి, తెలుసుకొని మరీ చేయాలి. మిగతా వాళ్ళకి అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి చేయొచ్చు. కానీ ఉన్నతి పొందిన భక్తుల గురించి మనం ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని త్యజించి కృష్ణుడి సేవలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని మనం ఇవ్వాలి. కానీ వాళ్ళే ప్రభుజీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఇద్దాంలే, వాళ్ళు అడగనివ్వు, వాళ్ళు ఏం అడగలేదు కాబట్టి నేనేం చేయనంటే వాళ్ళు ఎప్పటికీ అడగరు. ఎందుకంటే వాళ్ళు భౌతిక సంసారంలో దేన్ని ఆశించరు. వాళ్ళ దగ్గర ఉన్నదాంతో తృప్తి చెంది ప్రచారం చేయడానికి ఏదో చేస్తారు. కానీ వాళ్ళు వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఆ సదుపాయం ఏర్పాటు చేయండి, ఇది చేయండి అని
నిజానికి ఉన్నతి పొందిన భక్తులు ఎవ్వరు కూడా అడగరు అసలు అలాగా. స్కంద పురాణంలో కూడా ఇట్టి వ్యాఖ్య ఒకటి కలదు. శంఖ చక్ర గదా పద్మాలను సూచిస్తూ శరీరముపై ఊర్ధ్వపుండ్రములు ధరించి తలపై తులసి మంజులను ధరించి శరీరమును గోపీచందనంతో అలంకరించుకున్న వారిని ఒక్కసారి దర్శించిన వారు కూడా సమస్త పాపఫలముల నుండి విముక్తి సాధించురు. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ అదే ఇందాక చెప్పింది ఏంటి అంటే భక్తులకి అంత శక్తి ఉంది, ఎవరి పాపాన్నైనా తొలగించగలిగే శక్తి శుద్ధ భక్తులకి ఉంది అని అర్థం. అంతేగాని మనం భక్తుని చూడగానే నా పాపాలు పోయినాయి అనుకుంటే చాలా చోట్ల ఉంది. మనకి ధామం వెళ్తే పాపాలు పోయినాయి, గంగానది స్నానం చేస్తే పోయినట్టే, హరే కృష్ణ మంత్రం ఒకసారి అంటే కూడా పోయినాయి. కానీ మరి మనం ఎందుకు పాప ప్రవృత్తి వదలట్లేదు, ఇంకా ఇంద్రియ భోగంలో ఎందుకు కొట్టుమిట్లాడుతున్నాం అంటే వాటన్నిటికీ ఆ శక్తి ఉంది, కానీ మనం తీసుకోవడానికి సిద్ధంగా లేవు కాబట్టి మనకు అది రావట్లేదు. వీటన్నిటికీ గొప్ప శక్తి ఉంది, కానీ మనం తీసుకోవడానికి సిద్ధంగా లేం కదా. అది కావాలని మనం తీవ్రంగా కోరికతో లేము హృదయంలో, కాబట్టి అది రాదు. ఇప్పుడు వజ్రాలు ఉన్నాయి మార్కెట్లో ఎక్కడో ఉన్నాయి, ఆ వజ్రాలు మనకు కావాలనుకుంటే రావు. వజ్రాలు కొనుక్కోవడానికి కావాల్సిన ధనాన్ని మనం కష్టపడి సంపాదించి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఆ వజ్రాన్ని అప్పుడు కొనుక్కోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కృప సిద్ధంగా ఉంది, కానీ ఆ కృప తీసుకోవడానికి మనం ఆ విధంగా మారడానికి మనం సిద్ధంగా లేము. ఇటీ వాక్యే శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 19వ అధ్యాయం 33లో ఉంది. భక్తుని దర్శించుట చేత, భక్తుని పాదార విందములను స్పృశించుట చేత, వారికి ఆసనము నొసగుట చేత ఒక వ్యక్తికి సమస్త పాప ఫలితం నుండి విముక్తి లభించుటనంటలో ఎట్టి సందేహము లేదు. అట్టి వైష్ణవుల సేవలను స్మరించుట ద్వారా కూడా ఒకరు సకుటుంబ సపరివారముగా పవిత్రుడగును. ఇక ప్రత్యక్షముగా వైష్ణవులను సేవించు వారి విషయమును గురించి చెప్పేది ఏముందంటే ఇలాంటిది, అలాంటి వైష్ణవులను స్మరించడం, ఆ సేవను స్మరించినా కూడా మనం పవిత్రత పొందుతామని చెప్తున్నారు. అందుకే ఇలాంటివి చూసి, ఇలాంటి భాగవతంలో ఇవన్నీ చూసి వెంటనే భక్తులు రాగానే వెళ్ళి కాళ్ళ మీద పడతారు, కానీ ఏమి జరగదు వాడికి. భక్తులు కాళ్ళు పట్టుకున్నా కూడా ఏం జరగదు వాడికి. ఎందుకు జరగదు? భక్తులు కాళ్ళు పట్టుకోవడం అంటే ఏంటి? మీ పాదాలను అనుసరిస్తాను, మీరు ఎలాగ జీవిస్తున్నారో అలా నేను ఉంటానని. కానీ వీడే మాంసమే వదలడు. లేదా ఒకవేళ 4 నియమాలు వదిలినా రోజు 16 మాలలు, మరి వాళ్ళు అయితే రోజు 16 మాలలు చేస్తున్నారు, వీడేం చేస్తున్నాడు? కాబట్టి ఊరికి కాళ్ళ మీద వెళ్ళి పడగానే మరి వాళ్ళు ఏకాదశి ఖచ్చితంగా ఉంటారు ఉపవాసం, వీడు ఏకాదశి ఉపవాసం ఉండడం. వైష్ణవులకు సేవ చేయడు, ఉదయాన్నే నిద్ర లేకవాలి, వైష్ణవులు చేస్తారు, వీడు లేకవడం. ఇవేవి లేకుండా ఊరికి వెళ్ళి కాళ్ళ మీద, అందుకే చాలామంది కూడా ప్రోత్సహిస్తారు వాళ్ళ పిల్లల్ని కాళ్ళ మీద పడేయడం, లేదా వాళ్ళు వచ్చి భక్తులు కాళ్ళ మీద పడడం, పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా పిచ్చేషాలు అనమాట. పిచ్చేషాలే. ఎందుకని అంటే ఊరికి అది మాత్రమే చేసి మిగతావి ఏవి భక్తులు చెప్పినవి ఏవి వినరు. భక్తులు చెప్తున్నారు, ప్రభుపాద చెప్తున్నారు నా పుస్తకాలు చదవమని, ఎవడు చదవడు. ఉదయం లెగవడు, జపం చేయడు, వైష్ణవులకు సేవ చేయడు. నీకున్న దాంట్లో నీ సంపదలో కృష్ణుని కోసం ఉపయోగించాలి నీ ధనాన్ని, అది మాత్రం ఇవ్వను. కానీ కాళ్ళు పట్టుకుంటా. ఎందుకని? నా పాపాలన్నీ పోతాయి కదా. వాళ్ళు కాళ్ళు పట్టుకుని నా పాపాలన్నీ పోతాయని నేను వింటారు అందరూ, వదిలేస్తాను. నా పాపాలన్నీ వాడికి వదిలేస్తా, ఆ భక్తుడి మీద వదిలేస్తా. నేను మాత్రం హ్యాపీగా ఉంటా. ఎక్కడికి పోతావు నువ్వు? ఎక్కడికి పోవు, ఏమీ జరగదు అలా పట్టుకుంటే కాళ్ళు. కాబట్టి వారికి స్పృశించడం ఇవన్నీ ఎలాగా భక్తితోటి నిజంగా ఎలా స్పృశించాలంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళు చెప్పింది విని చేస్తే అప్పుడు దానికి అర్థం ఉంది, ఆ స్పృశించడానికి వలన ఫలితం ఉంది. వాళ్ళని దర్శించడం కూడా అంతే. చాలామంది దర్శనం మహారాజ్ దర్శనం అంటారు. ఏం దర్శనం? ఏమో ఊరు చూసా మహారాజ్, నేను కలిసా మహారాజ్, ఇది చెప్పారు చూసారా, భలే నవ్వు వచ్చింది, నాకు సరదాగా ఉంది, చాలా టైంపాస్ అయింది, మేము ఎంజాయ్ చేసాం మహారాజ్ సాంగత్యం. అదంతా ఎంజాయ్ చేసావు, నువ్వు ఎప్పుడు సేవ చేయలేదు. వైష్ణవులకి సేవ చేయాలి, ఎంజాయ్ చేయకూడదు వైష్ణవుల దగ్గరికి వెళ్ళి. లేదా టెంపుల్లో కూడా అంతే, అందరూ అదే కదా చెప్తారు, మేము భలే ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఉంది చాలా. అది నీకు హ్యాపీగా ఉంది, అంతేగాని కృష్ణుడికి కాదు, లేదా భక్తులకి కాదు, నీకు హ్యాపీగా ఉంది. అంటే ఏంటి? నువ్వు వాటిని కూడా, అంటే భక్తికి సంబంధించిన వాటిని కూడా వాడుకొని నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. కొత్తగా వచ్చినవాడు ఇవన్నీ చేయొచ్చు. ఎవరు? కొత్తగా ఈరోజే భక్తిలోకి వచ్చినవాడు అవన్నీ ఎంజాయ్ చేయడంలో తప్పే లేదు, ఆ విధంగా వాడు ఆకర్షింపబడతాడు. కానీ నువ్వు 10 ఏళ్ళు ఉన్నా కూడా నేను ఎంజాయ్ చేశా, నేను హ్యాపీగా ఉన్నా, భలే ఉంది, సూపర్ ఉంది, అక్కడికి వెళ్ళి ప్రభు మహారాజ్ భలే మాట్లాడారు, భలే నవ్వుకున్నాం, హ్యాపీగా భలే ఉందా గుర్తులు, ఇవి కాదు. అది కాదు దర్శనం. ఏంటి దర్శనం? మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించినప్పుడు, ప్రణామం చేసినప్పుడు వాళ్ళు కొన్ని చెప్తారు మనకి, ఇలా ఉండండి అలా. అది చేయడం, దాని గురించి ఆలోచించడం ఏదైతే ఉందో అది నిజమైన దర్శనం. వాళ్ళు మనకి ఇచ్చిన ఉపదేశాలు, మనం ఏదైతే చేయమంటున్నారో మనకి చెప్తారు. ప్రభుపాద పుస్తకాలు చదవం, మనం చదవం. కానీ మహారాజ్ సంతకం పెట్టారు, మాకు 4 పుస్తకాలు ఇచ్చారు, ఇదిగోండి మా పుస్తకాలు. ఆ పుస్తకాలు ఎప్పుడైనా తీసావా? నువ్వు చదివావా? ఆహా, అజీలా. ఇంకేం దర్శనం నీది?
ఏం లేదు, ఊరికి ఐ మసాజ్ చేసుకొని వచ్చావు, వెళ్ళి కళ్ళని మసాజ్ చేసుకొని అది భలే ఉంది, మహారాజ్ రూమ్ భలే ఉంది, టేబుల్ ఉంది, ఆడ కంప్యూటర్ ఉంది, ఇంక ఇవన్నీ సూపర్ ఉన్నాయి. లేదా బృందావనం వెళ్ళాం, చాలా గుళ్ళు ఉన్నాయి, భలే ఉంది, అంతా అంతా బాగానే ఉంది. కానీ ఏం తీసుకున్నావు నీ జీవితంలోకి? వాళ్ళు భక్తుల సేవ, వైష్ణవుల సేవ అంటే వాళ్ళు చెప్తున్నారుగా నీకు జపం చేయమని, మంగళారతి చేయమని చెప్తున్నారు, లేదా పొద్దున్న లేకోమని, ఏకాదశి చేయమని, ప్రతి ఆదివారం రమ్మని, ఇట్లా ఎన్నో చెప్తున్నారు. నువ్వేం చేసావు? అవేం చేయాల, ఇంకేం దర్శనం అది? కాబట్టి వైష్ణవులను ఆ విధంగా సేవించడం ద్వారా పవిత్రులం అవుతాం, శుద్ధి పొందుతాం. కానీ కేవలం ఊరికి వైష్ణవ సేవ అని సరదాగా టైంపాస్ చేస్తూ హడావుడిగా అందరి ముందర నేను చేశానని కాలర్ ఎగరేస్తూ, లేదా నాకు మహారాజ్ సేవ దొరికిందని చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏ ఉపయోగం లేదు. అది ఇంకా అలా చేస్తే మన అహంకారం పెరుగుతుంది తప్ప పవిత్రత చెందము. లేదా అవేమీ లేకుండా సెంటిమెంటల్గా నాకు వెళ్తే మంచి జరుగుతుందంట అందుకే నేను వెళ్ళానంటే అది కూడా పెద్ద ఉపయోగం లేనిదే. ఎప్పుడు ఉపయోగం అంటే వాళ్ళని అనుసరించాలి, వాళ్ళు చెప్పింది చెయ్యాలి, ఆ విధంగా వాళ్ళకి సేవ చేస్తే మనం పవిత్రులం అవుతాం. ఆది పురాణంలో శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా అర్జునుడితో ఇట్లు పలికెను. ప్రియమైన పార్థ, నా భక్తుడినని చెప్పుకొని వాడు నిజముగా నా భక్తుడు కాడు. నా భక్తులకు భక్తుడినని చెప్పుకొని వాడే నాకు నిజమైన భక్తుడు. ఎవరునూ దేవాదేవుని నేరుగా సమీపించలేరు, ఒకరు శుద్ధ భక్తుల ద్వారానే అతను సమీపించవలను. కనుకనే వైష్ణవ పరంపరలో ముందుగా ఒక భక్తుడిని తనకు ఆధ్యాత్మిక ఆచార్యునిగా అంగీకరించి వారికి సేవలు అందించుటే ప్రథమ కర్తవ్యం. కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎవరైతే నా భక్తులు అంటారో వాళ్ళు నా భక్తులు కాదు, కానీ నా భక్తులకి భక్తులయ్యి, అంటే నా దాసులకి దాసులైన వాళ్ళే నిజంగా నా భక్తులు అంటున్నారు కృష్ణుడు. కాబట్టి ప్రథమ కర్తవ్యం ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు ఏమని, లేదా రూపగోస్వామి కూడా చెప్తున్నారు ఏమని, ప్రథమ కర్తవ్యం మనం భక్తుల్లో ఒక ఉన్నత భక్తుడిని మన ఆధ్యాత్మిక ఆచార్యుడిగా అంగీకరించి వాళ్ళకి సేవ చేయడం మొదలు పెడితేనే అప్పుడు నిజమైన భక్తి మొదలవుతుంది. అప్పటి వరకు అవ్వదు. కొంతమంది ఏంటంటే ఈ బాధ్యత, అంటే ఈ భారం ఎందుకు అంటే, ఒక గురువు వస్తే ఆయన ఏం చెప్తే చేయాలి కదా, ఆ భారం లేకుండా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. కానీ వాడు ఎక్కడికి వెళ్ళడు, వాళ్ళ అహంకారం మాత్రం అస్సలు పోదు. ఎందుకని? అలా అని వాడు సేవ చేయడానికి ఖచ్చితంగా భక్తులందరికీ సేవ చేస్తాడు, కానీ ఎవరిని గురువుగా స్వీకరించాడు, జపం అన్ని నియమాలు పాటిస్తాడు, కానీ గురువు ఎవరు ఉండరు. ఎందుకనంటే మళ్ళీ వాళ్ళు చెప్పిందంతా చేయాలిగా, నేను వాళ్ళకి లోబడి ఉండాలి కదా మళ్ళీ. కాబట్టి అలాగా ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఆశ్రయించరు లేదా స్వీకరించరు అనమాట. కారణం ఏంటంటే శరణాగతి పొందితే వాళ్ళకి లొంగి ఉండడం ఇష్టం లేదు, కానీ వాడికి నచ్చినప్పుడు మాత్రం భక్తులకు సేవ చేస్తాడు. అందుకని అలాంటి వాళ్ళకి అహంకారం తొలగదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తిగా అహంకారం పోదు, కొంత పోయినా పూర్తిగా వినమ్రతతో కూడిన భక్తియుక్త సేవలోకి దివ్యానందాన్ని పొందే స్థితికి వాడు ఎన్నటికి వెళ్ళలేడు. ఎందుకని? కృష్ణుడు ఇచ్చిన విధానం ఇది. ఏంటి? భక్త్యామాం అభిజానాతి, భక్తి ద్వారా నేను తెలుసుకోగలం అంటే భక్తుడి ద్వారా తెలుసుకోగలని కృష్ణుడే చెప్తున్నాడు. కాబట్టి మనం ఇంకో భక్తుడిని ఆశ్రయించి దీక్ష లేదా వానికి శిష్యుడు అవ్వకుండా, దాస్యం సేవ చేయకుండా మనం ఎక్కడికి వెళ్తాం? నీకు నచ్చినప్పుడు నువ్వు సేవ చేస్తే అది వేరు, కానీ జీవితాంతం ఒక భక్తుడికి లోబడి అతను ఎప్పుడు వచ్చినా అతను కలిసినప్పుడల్లా చేయాలి, అతను చెప్పిందల్లా చేయాలంటే అది వేరు. అది నిజమైన సాంగత్యం, నిజమైన గురు శిష్య పరంపర. దాని ద్వారా మనలో అహంకారం తొలగి ఆధ్యాత్మిక పురోగతి. కానీ ఏదో మనకి నచ్చినప్పుడు సేవ చేస్తే దాని ద్వారా ఆధ్యాత్మిక పురోగతి జరగదు. భక్తిరసామృత సింధువులో తెలుపబడిన వివిధ గ్రంథముల ద్వారా నిర్ధారించబడిన భగవత్ సంబంధమైన అంగములన్నీ కూడా భగవద్భక్తులకు సంబంధించిన అంగములుగా పూర్వాచార్యులు మరియు భగవద్భక్తులు అంగీకరించడని శ్రీల రూపగోస్వామి చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనది. ఏంటంటే మనం శాస్త్రంలో చూస్తాం, భగవంతుడిని దర్శించాలి లేదా భగవంతుడిని అభిషేకించాలి, భగవంతుడిని గౌరవంగా చూడాలి, భగవంతుడి మందిరంలో చాలా వినమ్రంగా ఉండాలి అని ఏదైతే అన్నామో అవన్నీ కూడా భక్తులకి వర్తిస్తాయి. అంటే ఏంటి? భక్తుల్ని చూడాలి, భక్తుల పట్ల వినయంగా ఉండాలి, భక్తులకి సేవ చేయాలి, భక్తులను గౌరవించాలి. అంటే కృష్ణుడికి ఏదైతే ఉందో అదంతా కూడా భక్తులకు కూడా ఉంటుంది. ఉన్నతి పొందిన భక్తులకి, శుద్ధ భక్తులకి ఆపాదించాలి, అవి ఖచ్చితంగా వర్తిస్తాయి అనేది ఇక్కడ రూపగోస్వామి చెప్తున్నారు. కాబట్టి మనం కేవలం ఎప్పుడు భగవంతుడు, నేను కృష్ణుని సేవ చేస్తున్నాను, నేను కృష్ణుడు దాసుని మందిరంలో ఉన్నాను, కానీ నువ్వు ఎంతైతే మందిరంలో సేవ చేశావో అదే స్థాయిలో కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడికి కూడా సేవ చేయాలి. అంత గౌరవం ఉండాలి. ఎవరి పట్ల? శుద్ధ భక్తుల పట్ల. అంతేగాని కృష్ణుడు అంటే గౌరవం, కానీ నాకు భక్తులు వీళ్ళు అందరూ మామూలు వాళ్ళేలే, వీళ్ళు కూడా మాలాగే బతుకుతున్నారు, వాళ్ళు చనిపోతారు కాబట్టి వాళ్ళకేం పెద్ద విలువ ఇచ్చేది ఏముంది అనుకుంటే, అలా అనుకునే వాళ్ళు పురోగతి అనేది సాధించలేరు. ఎందుకని? అహంకారం పోదుగా నాలో అహంకారం.
అంటే నేను వాళ్ళు అంతా ఒకటే అనే అహంకారం ఉంది కదా నాలో. కాబట్టి అది పోవాలంటే మనం ఏం చేయాలి? వైష్ణవులకి సేవ చేయాలి, శుద్ధ భక్తులకి సేవ చేయడమే కాదు, వాళ్ళని ఆధ్యాత్మిక ఆచార్యులుగా స్వీకరించి దీక్ష స్వీకరించడం, శిక్షణ పొందడం, ఇవన్నీ జరిగితే అప్పుడు మనలో అహంకారం పొంది పురోగతి తప్ప అప్పటి వరకు పురోగతి అనేది సాధించడం కష్టం. హరే కృష్ణ. ఇంతటితో ఆపుతున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, మంచి ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే ప్రశ్న ఏంటంటే దేవతలు వారి వారి కర్తవ్యాన్ని చేస్తే వైకుంఠం వెళ్ళిపోతారా అంటే, ఉదాహరణకి వాయువు గురించి అన్ని సృష్టిలోని వాయువు, అగ్నికి సంబంధించిన కార్యాలన్నీ సృష్టిలో నిర్వర్తిస్తే అగ్ని కార్యం, అగ్నిదేవత వైకుంఠం వెళ్ళిపోతాడా అంటే ఖచ్చితంగా వీళ్ళెవరు ఆ పనులు చేస్తే వైకుంఠం వెళ్ళరు. ఎందుకనంటే అది ఎలాంటిదంటే, మనం కూడా ఒక మనిషిగా ఉన్నాం. మనిషిగా నేను ఒక భర్తగా, ఒక పురుషుడిగా, లేదా ఒక సంఘంలో ఒక వైశ్యుడిగా లేదా బ్రాహ్మణుడిగా నా పనులు నేను చేస్తే వైకుంఠం నేను వెళ్ళను. ఎలా అయితే ఒక మనిషి బ్రాహ్మణుడిగా, క్షత్రియుడిగా వాడి పని చేస్తే వాడు వైకుంఠం వెళ్ళడో, దేవతలు కూడా వాళ్ళ పనులు చేస్తే వైకుంఠం వెళ్ళరు. ఎందుకంటే దేవతలు వాళ్ళ పనులు చేసుకోక కూడా సమయం మిగులుతుంది. ఆ సమయం వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తారు. కారణం ఏంటంటే అక్కడ వస్తువులు అలా ఉంటాయి. మనం భూమి మీద ఏ విధంగా అయితే మనకి అంటే ఒక భర్తగా భార్యని, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనం నిర్వర్తించిన తర్వాత మిగిలిన సమయం ఏం చేస్తాం? టీవీ చూస్తాం, లేదా మాంసం తింటాం, లేదా నిద్రపోతాం, లేదా ఒక సినిమాకి వెళ్తాం. ఇవన్నీ చేస్తాం. కానీ మిగిలిన సమయంలో హరినామం చేయట్లేదుగా. ఏదో షికారుకి వెళ్తాం, హరినామం చేయాలిగా. మన బాధ్యత చేసినాక మిగిలిన సమయంలో భగవంతుడి గురించి తెలుసుకోవడానికి భాగవతం శ్రవణం చేయాలా? ఇప్పుడే చదివాం, శ్రవణం చేయాలి, వినాలి. ఇవి ఎక్కడ చేస్తున్నాం? కాబట్టి ఇవి చెయ్యం. కాబట్టి మనం మళ్ళీ ఇక్కడే ఉంటాం. అదేవిధంగా దేవతలు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అలానే ఉంటారు. వైకుంఠం వెళ్ళాలని, భగవంతుని సేవించాలని కోరిక వాళ్ళు ఉండాలి కదా. లేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు? మన వైష్ణవులు ఎవరైతే సాధువులు ఉంటారో వాళ్ళకి మనం దక్షిణ కానీ ఏదైనా సేవ కానీ చేసినప్పుడు దాన్ని బయటికి చెప్పుకు, ఇతరులకు చేసినాక కూడా చెప్పుకోకుండా ఎలా దాన్ని నమ్రత భావంగా ఇంకా చేయాలనే కోరికను ఎలా పెంచుకోవాలి, ఇది కొంచెం వర్ణిస్తారు. ఇది ఎవరు మాట్లాడేది? శ్యామానంద ప్రసాద్ దాస్. ఎక్కడి నుంచి? రోజు నేను యాత్రలో మనం కలిసాను. రోజు నేను అది ఎక్కడ కలిసాము గుర్తురట్లు. రోజు మనం టెంపుల్కి వెళ్ళాము రోజు. ఓకే 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 ఓకే, రామేశ్వరంలో. అవునా? సో ఇప్పుడు ఇదంతా ఎలా పెంపొందించుకోవాలంటే ఏం లేదు, మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో, దానం ఇస్తున్నాం, ఇవన్నీ దాని గురించి ఎక్కడ మాట్లాడకూడదు మనం, అంతే. ఇంకా అదేవిధంగా అక్కడ మళ్ళీ మనకి నా పేరు వేయమని చెప్పడం కానీ, లేదా నన్ను ఆ పేరు అనౌన్స్ చేయమని కానీ ఇవేవి చెప్పకూడదు. ఎక్కడ ఏమొద్దు, ప్రభు నేను మీకు సేవగా చేస్తున్నాను వాళ్ళకి మాత్రమే చెప్పేసి వదిలేయాలి అంతటితోటి. అప్పుడే మనలో అది పెరుగుతుంది. అదే నిజమైన సేవ అవుతుంది, అదే సాత్వికమైన సేవ. అంతేగాని దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయడం, లేదా నాకు గుర్తించండి, లేదా నన్ను స్టేజ్ మీద పిలవండి, నాకు దండేయండి, లేదా నాకు స్పెషల్ గిఫ్ట్లు, స్పెషల్ ప్రసాదాలు, ఒక ప్రత్యేక గుర్తింపు కోరుకోకూడదు. అంతేకాకుండా మనం ఏమైనా చేసినవి ఉంటాయి కదా, దాన్ని మనం ఇతరులకు కూడా చెప్పకూడదు. నేను ఇదిగో పలానాప్పుడు 2020లో లేదా ఆ ప్రభువుకి బాగలేనప్పుడు నేనే దగ్గరుండి 5 లక్షలు ఖర్చు పెట్టి ఆయనకి ఆపరేషనో లేదా ఇంకేదో చేయించాను. ఇవన్నీ కూడా మనం కొన్నిసార్లు ఏంటంటే భక్తులు చెప్పుకుంటూ ఉంటారు, కానీ చెప్పకూడదు, సైలెంట్గా ఉండాలి, అవసరం లేదు కదా. కాబట్టి దాన్ని పెంపొందించుకోవాలి మనం. అది చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే మనం చేసి దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటే దాని పూర్తి ఫలితాన్ని మనం పొందలేము. నిజంగా సేవ అవ్వదు అది. ఎందుకని దాన్ని చేసిన దానివల్ల మనం కొంత ఆశిస్తున్నాం ఏంటంటే కీర్తి ప్రతిష్టలు. అంటే మనల్ని ఎవరో గుర్తించాలి, ఏదో చెయ్యాలనే ఒక గుర్తింపు కోరుకుంటున్నాం కదా. దానివలన పూర్తిగా అది భగవంతుడికి, కృష్ణుడికి సేవ, వైష్ణవుడికి సేవ అవ్వదు అది. కాబట్టి మరి ఇది రావాలంటే మనలో ఏం చేయాలి? మనం ఇది పెంపొందించుకోవాలి. తర్వాత అటువంటి గుణాలు ఉన్న వాళ్ళతో సాంగత్యం కూడా చేయాలి. అది చాలా ముఖ్యం అనమాట. అటువంటి వాళ్ళతో ఉంటే మనకు కూడా గుణాలు వస్తాయి. అందుకే సంఘాత్ సంజయ్ అయితే కాము కదా. సాంగత్యం వల్లనే మనలో కోరికలు పుడతాయి. ఎటువంటి సాంగత్యంలో ఉంటే అటువంటి కోరికలు. కాబట్టి అటువంటి భక్తుల సాంగత్యంలో మనం ఉండాలి. హరే కృష్ణ. ప్రశ్న చెప్పు. శరణాగతి పొందకుండా ఒకరి ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోకుండా మనం ఆధ్యాత్మికంగా పురోగతి అనేటువంటి సాధ్యం అవుతుంది? అవ్వదనే కదా ఇందాక చెప్పాను. వాళ్ళు ఏదో నచ్చినప్పుడు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ దీక్ష అయిన వాళ్ళు కూడా ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే నేను దీక్ష తీసుకున్నాను, నాకు గురువు అన్నాను. కానీ నిజానికి వాటికి లేడు ఎవరు. ఎందుకని? గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు, గురువు చెప్పిన మాట ఎప్పుడూ వినడు. గురువు దగ్గరికి ఏదో ఊరికే నామకార్థం, అంటే ఏదో గురువు దగ్గరికి వెళ్ళలేదు అని అందరూ అంటారేమోనని వ్యాసపూజగా ఇంకేదో వెళ్తారు. కానీ వాడికి నచ్చింది చేస్తుంటాడు అంతే. వాడు ఎప్పుడు కూడా గురువు ఆశయాన్ని గురించి ఆలోచించడు, ఏం చేయడు.
అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు కేవలం వాళ్ళ అహంకారంతో మగ్గిపోతూ ఉంటారు అంతే. ఏంటంటే నేను భక్తుడు, నేను అహంకారంతో ఉంటాడు వాడు, అంతకు తప్ప ఏం లేదు వాడు. నేను జపం చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను. ఎందుకంటే వినమ్రత వినయం అనేది వాళ్ళలో కనపడదు మనకి. ఇలాంటి వాళ్ళు కొంతమంది కాదు, చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు ఈ దశలో. అంటే నిజంగా ఆధ్యాత్మిక గురువుని అనుసరించడం, శిక్షా గురువుని అనుసరించడం, వాళ్ళు చెప్పినట్లుగా చేసేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు కలియుగంలో అయితే. ఊరికే వాళ్ళ పేర్లు చెప్పుకొని దీక్ష తీసుకున్నాం మా గురువు ఆయన అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం వినాలంటే అవతల వాళ్ళు శుద్ధ భక్తులు ప్రభుపాద మహారాజ్ లాంటి స్థాయిలోనే ఉండాలనా? అవసరం లేదు కదా. శిక్షణ తీసుకోవాలి. మనం వినాలంటే మనకంటే పైన ఉంటే చాలు. వాళ్ళు ఏదో మహాత్ములై గోలోకం నుంచి వచ్చిన వాళ్ళే అయ్యి ఉండాల్సిన పని లేదు. లేదా ప్రభుపాద భక్తిదంతా అవ్వకపోయినా మనకంటే పైన, మనకంటే ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళ నుంచి మనం వినొచ్చు, శిక్షణ పొందవచ్చు. అంతేగాని ప్రతిసారి మనకి ప్రభుపాదే వచ్చి శిక్షణ ఇస్తారా, లేదా ఇంకెవరైనా ఆచార్యులు వస్తారా ప్రతిసారి? ఆ అర్హత కూడా మనకు లేదు. మనం అలాంటి మూర్ఖులం, మనకు అటువంటి శ్రద్ధే లేదు, ఎందుకు వస్తారు మనకి? సరే అయితే, భక్తి రసామృత సింధుకి జై, శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.